ఏమమ్మా మన సూర్లంకి వెళ్ళేదారిలో రీసెంట్ గా మసాలా బండి అయితే పెట్టారు మావా. ఇక నేను నా ఫ్రెండ్స్ అయితే టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆ మసాలా బండి దగ్గరికి అయితే వచ్చేసాం మావా. మేము వచ్చేసరికి బాబాయ్ అయితే మసాలా ప్రిపేర్ చేస్తూ అయితే ఉన్నాడు మావా. మేమైతే ఒక ఎగ్ మసాలా అయితే చెప్పాం మావా. బాబాయ్ అయితే ఎగ్ కట్ చేసి దాంట్లో ఏవేవో అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు మావా. మసాలాను దాంట్లో అయితే బాగా అయితే మిక్స్ చేసేస్తున్నారు మావా. నాకు తెలిసి ఇలా మిక్స్ చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చేది అనుకుంటా. అలా మిక్స్ చేసిన మసాలా అయితే ఒక ప్లేట్ లో సర్వ్ చేసి నీట్ గా అయితే మన కోసం అయితే బాబాయ్ అయితే ఇచ్చేసాడు మావా. ఈ మసాలా అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది మావా. అలా మసాలా తింటుంటే బాబాయ్ నా దగ్గర స్పెషల్ మసాలా అయితే ఉందన్నాడు మావా. ఆ మసాలా పేరు వచ్చేసరికి అలసందల మసాలా అంట మావా. దాన్ని అయితే ప్రిపేర్ చేసి మన చేతికి ఇచ్చేసాడు మావా. టేస్ట్ అయితే చేద్దాం. ఇంక ఈ మసాలాకి కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకొని నేనైతే ట్రై చేశాను మావా. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మావా. చాలా స్పైసీగా ఉంది, చాలా బాగుంది మావా. ఒక్కడే తినకపోతే ప్లేస్ ఎక్కడ చెప్తే మేము తింటాం అని అంటారా? ఇది వచ్చేసరికి మన సూర్లంకి వెళ్ళేదారిలో మన ఓల్డ్ శ్రీ చైతన్య కాలేజ్ పక్కనైతే ఈ షాప్ అయితే ఉంటుంది మావా. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా చివరిలో అలా ఒక ఎగ్ బజ్జీ మసాలా అయితే చెప్పాము మావా. నీట్ గా బాబాయ్ అయితే ఎగ్ కట్ చేసి మన కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాడు మావా. ఇంకా బజ్జీ మసాలా అయితే ప్రిపేర్ చేసి మంచి ఎదిగైతే ఇచ్చాడు మావా. మనం అయితే టేస్ట్ అయితే చేసేద్దాం. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది మావా. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మావా. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టండి మావా. ఉంటా బాయ్.